యా మూవీ చూశారు కదా, మీకు అనిపించింది యూ క్యాన్ ఆస్క్ ద క్వశ్చన్. Thank you for being there with us, brothers and sisters. We enjoyed watching the show with you, all young beamers and all our friends. So, అంటే మేము ఎంజాయ్ చేయడం వేరే, మీరు చెప్తే ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. హౌ డిడ్ యూ రియలీ ఫీల్ అబౌట్ ద ఫిలిం అనేది. మైక్స్ ఇచ్చారు అక్కడ. హాయ్ నాయనన్న. హాయ్. నా పేరు కూడా నవీనే. హాయ్ నవీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అన్న. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అనుకుంటా గ్యాప్ తీసుకొని అసలు మీరు ఆగట్లేదు, ఇట్లా బుల్లెట్ లాగా టప్ 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 అని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ మైండ్లోకి వచ్చింది ఏంటంటే, ఏ హీరో అయినా గ్యాప్ తీసుకున్నాక ఇప్పుడు పాన్ ఇండియా నడుస్తుంది కాబట్టి హై బడ్జెట్ పెట్టాలి, హైగా తీయాలని ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో ఈ మూవీ చూసిన ఆల్మోస్ట్ ఆల్ ఒకటే రూమ్, 2 రూమ్స్ 1 రూమ్ ఏమో మ్యాక్సిమం యూజ్ చేసిళ్ళు. సో ఇక్కడ నాకు అంటే మన టీఎఫ్ఈ మన టాలీవుడ్కి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇంత తక్కువ బడ్జెట్లో, అంటే బడ్జెట్ నాకు తెలియదు ఎంతేందో, నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే చాలా తక్కువే ఉంటుంది అంటే యాజ్ కంపేర్డ్ టు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. సో అంత తక్కువ చిన్న రూమ్స్లో మూవీ తీశారు కదా, సో దానికి మీకు డ్యూరేషన్ ఎంత పట్టింది? ఆ బడ్జెట్ అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువైందా తక్కువైందా? అంటే మనకు ఒక బెస్ట్ థింగ్ అనొచ్చు, అంటే నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్కైనా సరే అరే ఇంత తక్కువ బడ్జెట్తో బెస్ట్ ఫిలిం ఇవ్వచ్చు అనడానికి ఇది ఒక ప్రూఫ్ లాగా మిగిలిపోద్ది ప్రజెంట్ అయితే. సో ఈ డ్యూరేషన్ ఎంత పట్టింది మీకు ఈ మూవీ తీయడానికైనా, ఈ బడ్జెట్ అయినా? ఈ విషయం డైరెక్టర్ చెప్తే బాగుంటుంది, బట్ మీకు సినిమా ఎలా అనిపించింది? అదే అంటున్నా కదా, అంటే నాకు ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నచ్చిందా సినిమా? నచ్చింది. నేను 11 చూశాను, అది థ్రిల్లర్ పిచ్చెక్కిపోయింది. మళ్ళీ ఇది కూడా సేమ్ థ్రిల్లర్ ఏమో అదే అని టెన్షన్ ఫీల్ వస్తుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మంచి సస్పెన్స్ ఒక అంటే ఇలా ఎక్కుతుంది డైరెక్ట్ మైండ్కు, అరే నెక్స్ట్ ఏంటని. సో అర్థమైపోతుంది నెక్స్ట్ ట్రాక్ ఏదో ఉందని. అండ్ చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ టైం మొన్ననే రీసెంట్ అందల రాక్షసి రిలీజ్ అయింది. సో మళ్ళీ ఒకసారి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని మళ్ళీ ఒక పెద్ద ప్లాట్ఫామ్లో చూడాలనుకుంటాను లవ్ స్టోరీతోని. సో సూన్ అది రావాలనుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు కిరణ్. హాయ్ కిరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మాత్రం ఇచ్చి పడేసినావు. థ్యాంక్ యూ. అందాలి రాక్షసి తర్వాత చాలా కంబ్యాక్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, అంటే ఇంత గ్యాప్ ఎందుకని? ఇది లేదు, నా గురించి అడగకుండా ఇప్పుడు చూసిన మీరు ఆల్మోస్ట్ 2 hours ఒక ఫిలిం చూశారు కదా కూర్చొని, ఎలా అనిపించింది ఫిలిం మీకు? నాకైతే సస్పెన్స్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి మినిట్ ఏం జరుగుతుంది అలా అనిపించింది నాకు. ఎంజాయ్ చేశారా? లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పోగిరి మాదిరి ట్విస్ట్. థ్యాంక్ యూ. గారికి నరేష్. చెప్పమ్మా పేరు, నీ పేరు? కిరణ్. చెప్పండి. హాయ్ సార్. అది మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో పెగ్గులు కడుగుతారు కదా, మీరు డైలీ లైఫ్లో కూడా ఈవినింగ్ ఏమైనా కడుగుతారా? ఎప్పుడు మళ్ళీ ఒకసారి అంటే గ్లాసులు కడుగుతారు కదా జనరల్గా ఒక సర్టెన్ ఏజ్ రాగానే, రియల్ లైఫ్లో కూడా డైలీ గ్లాసులు కడుగుతూ ఉంటారు అంటున్నాను. గ్లాసులు కడుగుతుంటారా? గ్లాసులు కడగడం అంటే ఇన్ ద మీన్స్ డైలీ 2 పెగ్గులు. అదే నువ్వు తీసుకుంటావా చెప్పు, కలిసి తీసుకున్నా. ఎప్పుడైనా రెడీ, దేనికైనా రెడీ. డెఫినెట్లీ సార్, తీసుకుందాం సార్. ఓకే. మీ యాక్టింగ్ మాత్రం పిక్స్లో ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో. కామెడీ మాత్రం ఎక్కడ తగ్గలేదు, అదే రేంజ్లో మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే థ్రిల్లరు, చిన్న సస్పెన్స్, అట్ ద సేమ్ టైం కామెడీ ఇస్ ఎ డెడ్లీ కాక్టైల్. చెప్పినట్టు రెడ్ బుల్, వోడ్కా, వైట్ రమ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటాయో అట్లా వచ్చింది. నాకు కూడా సంతోషంగా ఉంది అంటే ఈ ఫిల్మ్లో చేయడం. నవీన్స్ అఫ్కోర్స్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్, బట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నిలబెట్టింది నవీన్ అండ్ కామాక్షి. నవీన్ పర్టికులర్గా సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, నిజంగా ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ ఐ థింక్. అండ్ అఫ్ కోర్స్ రాజా రవీంద్ర, ఇంకా అది కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మా కెప్టెన్, టీమ్ కెప్టెన్ మదన్, రియల్లీ నిజంగా ఆయన మంచి యాక్టర్ అవ్వడం మాకు చాలా ఇంకా ప్లస్ అయింది, ఎందుకంటే మాకు కరెక్ట్ ఓరియంటేషన్ దొరికింది. ఈ సూపర్బ్ అది తర్వాత లడ్డూలాగా ఫోటోగ్రఫీ, ప్రతి వాళ్ళు ఊహా పర్ఫార్మెన్స్, మ్యూజిక్ ఒకటి హైలైట్. ఇవన్నీ కూడా నాకంటే నేను ఎందుకు మాట్లాడతానంటే ఇవన్నీ ఆడియన్స్గా నేను కూర్చున్నాను. నా సినిమాగా నేను నవ్వను ఎక్కువ,
ఇవాళ నన్ను మర్చిపోయి నేను నవ్వాను. అంటే సినిమాలో ఉన్న దమ్ము అంటే నాకు అనిపించింది. బట్ మీ అందరూ రెస్పాన్స్ మాకు ఇంకా జోష్ ఇచ్చింది బాగా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, ఇట్స్ అబౌట్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎంత చిన్న సినిమా, ఎంత చిన్న పెద్ద సినిమా ఎవరు చూడలేదు. ఇది అప్పట్లో చిత్రం బలాచిత్రం 33 లక్షల్లో తీసాం, 4 కోట్లు కలెక్ట్ చేసింది, గ్యాంగ్ లీడర్ సమానంగా. సో టుడే ఇట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్. సో మాకు ఒక ఎగ్జైట్మెంట్ మీ అందరితో చూస్తే చాలా సంతోషంగా ఉంది టు బీ హియర్ అండ్ స్పెండ్ దిస్ టైమ్ విత్ యూ. అండ్ సంతోషం కళ్ళ నిండా నీళ్లతో నవ్వుతున్నాను నేను ఆనందంతో, నాకు తట్టుకోలేక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను. యాక్చువల్లీ మీ ప్రతి సినిమా మీకోసమే చూస్తానేమో సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీరన్న మాటలో మీ ఎమోషన్స్ నాకు కూడా వచ్చినాయి. సినిమా చూసాము, అవుట్ అండ్ అవుట్ కామెడీ సార్. సినిమా షిప్ అయితే ఆ కింద మొత్తం ఆ బ్యాలెన్స్ మీరే సార్. అరే వా, అల్టిమేట్ సార్. సార్ ఎలా సార్ ఈ ఎనర్జీ, ఎలా ఈ వర్సటైల్ రోల్స్ ఏంటి అసలు? హౌ యూ బీ సో పర్ఫెక్ట్ సార్? ఒకటి, నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నాకు తెలిసిన సినిమా తప్ప నాకేం తెలీదు. రెండోది, నా అదృష్టం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ నాకు ఇంత సక్సెస్, ఇయర్ ఇంకా సక్సెస్లు చూస్తారు. నా సక్సెస్కి కారణం యంగ్ డైరెక్టర్స్, యంగ్ ఆడియన్స్ అండి. నిజంగా సామాజిక గమనం నుంచి కూడా యూత్ ఫాలోయింగ్ అది చాలా రేర్గా వస్తుంది. నా అదృష్టం ఆల్ యంగ్ డైరెక్టర్స్, ఆల్ బిట్వీన్ 25 and 40, ఆల్ మై డైరెక్టర్స్. సో ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో నన్ను నమ్మి నాకు దగ్గరకు వస్తున్నారు. ఈ సినిమా చూసినప్పుడు చాలా థ్రిల్ అయిపోయి ఒక 1 day మీటింగ్ వేసాం. ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి, ఆ యాస పెడదామా, ఇది పెడదామా అని. బట్ ఫైనల్గా ఇలాంటి సినిమాలు చేయడంలోనే సంతోషం అమ్మా. నాకు తెలిసి చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మంచి సినిమా చెడ్డ సినిమా. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్. మా అందరికి కూడా, రాజా రవీంద్రకి కానీ, అఫ్కోర్స్ నవీన్కి, ఆల్ ఆఫ్ us హియర్. వి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్, హౌ డు యూ మేనేజ్ ఆల్ దీస్ గ్రేటెస్ట్ యాక్టర్స్ సార్? మీ పక్కన తెలుగు ఇండస్ట్రీ చెప్పారు కదా, గ్రేటెస్ట్ యాక్టర్స్. సో నో నీడ్ టు మేనేజ్ దెమ్, దే విల్ డూ వాట్ ఎవర్ వి ఆస్క్. గుడ్ వర్క్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నవీన్ చంద్రన్న. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ తేజ. హాయ్ తేజ. అన్న, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్ అన్న. Yeah. మీకు ఆడియన్స్ అంటే కోపమా లేదా ప్రేమ అన్న? ప్రేమ. ఎందుకన్నా సస్పెన్స్తో చంపేస్తున్నారు ప్రతిసారి? ప్రేమ ఉంది కాబట్టి అంత సస్పెన్స్ ఇస్తున్నా. అన్న కొంచెం ఓల్డేజ్ వాళ్ళు కానీ వస్తే నిజంగా పోతారేమో అన్న, సీరియస్లీ. నచ్చింది ఆ సస్పెన్స్? సూపర్ అన్న, కథ బాగుంది కదా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మీరు ప్రతి లైనప్ అలానే చంపుతూ వస్తున్నారన్న. మొన్న 11, ఇప్పుడు ఇది. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నేను ఇన్స్పెక్టర్ రిష్యూ చూసానన్న మీది. థ్యాంక్ యూ. సో లవ్లీ సిరీస్. థ్యాంక్ సో యూ. దాని పార్ట్ 2 లైక్ ఎప్పుడన్నా? అది వస్తుంది, బట్ దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఇంత బాగుంది, నచ్చింది అంటున్నావు కదా, జస్ట్ స్ప్రెడ్ అ వర్డ్ అబౌట్ ద ఫిలిం. ఆడియన్స్ క్యాన్ ఎక్స్పీరియన్స్ దిస్. మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారు ఇక్కడ, మిగతా ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. థ్యాంక్ యూ. నరేష్ గారు. ఎస్ బ్రదర్, మీ పేరు? మై నేమ్ ఇస్ తేజ అన్న. యా తేజ్. యా, నాకు మీ గురించి ఏం మాట్లాడో తెలీదు. మీరు గ్రేటెస్ట్ యాక్టర్. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ యాక్ట్. యూ ఆల్ మేక్ అస్ గుడ్ యాక్టర్స్ అమ్మా. ఐ మీన్ లైక్ మీ ఇన్స్పిరేషన్. నిజంగా 52nd year ఇంటూ మై ఫిల్మ్స్. అండ్ ఇంత దూరం ఇంత ఎనర్జీతో వెళ్తున్నామంటే మీ చప్పట్లు, మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఈ జనరేషన్కి మేము క్యాచ్ అవ్వడం చాలా థ్యాంక్స్. మీ అందరిలో నీకు ఫేవరెట్ సీన్ ఏంటి దీంట్లో? వాట్ ఈస్ ద బెస్ట్ డైలాగ్ ఆర్ సీన్ యూ లైక్? మీరున్న నిజంగానే సార్, మీరున్న ప్రతి సీను అవుట్ అండ్ అవుట్ కామెడీ సార్. అందులో నేను డైరెక్టర్ సార్. సార్ యాక్చువల్లీ నాకు కొన్ని మూవీస్ ఇష్టం సార్. లైక్ ఓన్లీ ద కంజెస్టెడ్ మూవీస్, లైక్ ఒక నైట్లో అయిపోయే మూవీస్ కానీ, లైక్ ఖైదీ, లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఒక పర్టికులర్ ఒక 3 or 4 మెంబర్స్తో మూవీ అయిపోతుంది. లైక్ మమ్మూటి గారిది బ్రహ్మయుగం మూవీ. సో నాకు ఈ మూవీ చూస్తుంటే అలానే అనిపించింది సార్, ఒక కంజెస్టెడ్ పీపుల్తో ఒక కంజెస్టెడ్ ప్లేస్లో. సో నాకు డైరెక్షన్ అండ్ ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా నచ్చింది సార్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. అండ్ హౌ డూ యూ మేనేజ్ దట్ స్క్రీన్ ప్లే సార్? యాక్చువల్లీ నాకు ఎప్పుడు రైటింగ్స్ నచ్చుతుంది. సో మనం బాగా రైట్ చేసామంటే చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వెరీ గుడ్ కెమెరామెన్ ఉన్నారు, వెరీ గుడ్ ఎడిటర్ ఉన్నారు, వీళ్ళంతా పని బాగా చేస్తున్నారు. సార్ రాజా రవీంద్రనాథ్ సార్.
Sir, I just ask you a simple question, sir, not serious. It's like a joke. సార్ మీరు ఏమైనా కాపులా సార్? ఎందుకంటే ఎప్పుడు కాపురాల్సే చేస్తుంటారు సార్. అవును, ఎక్కువ 10 వేషాల్లో 9 కాపు వేషాలు వేస్తాను. దెన్ థ్యాంక్ యూ సార్. మీ యాక్టింగ్ కూడా మీరు చాలా సీనియర్, సో మేము చాలా థ్యాంక్ఫుల్ సార్ మీ యాక్టింగ్ మేము చూస్తున్నాం. కాదు, ఈ సినిమా వరకు డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే చేశా. ఆయనే నన్ను ఎక్కడ స్టడీ పెర్ఫార్మెన్స్ సైడ్ ఆయనే ఇచ్చి చూపిస్తారని నేను చేశాను.